జగదాత్రి ఫ్యాన్స్ నన్నైతే క్షమించండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల అయితే రివ్యూలు అయితే చేయలేకపోయాను. కానీ రేపటి నుంచి అయితే మనకు 45 మినిట్స్ ఎంటర్టైన్మెంట్ అయితే రాబోతుంది కాబట్టి ఒక పండగ అని మనం అయితే చెప్పుకోవచ్చు. దాదాపు 1 అవర్ టెలికాస్ట్ అయితే చూసాం మనము. కానీ ఇప్పుడు 45 మినిట్స్లో కరెక్ట్గా మంచి ప్యాక్డ్ ఎపిసోడ్స్ అయితే వస్తాయనేసి తెలుస్తూ ఉంది. అప్కమింగ్ ఎపిసోడ్స్లో చాలా చాలా ట్విస్టులు అలాగే టర్న్లు కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది. అసలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మాట్లాడదాం. వీడియోని ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోతండి. హైప్ బటన్ కానీ మిగిలిపోయింటే హైప్ కొట్టండి. ఎందుకంటే హైప్ ఈరోజు లాస్ట్, మళ్ళీ రేపటి నుంచి అయితే కొత్త హైప్ అయితే వస్తుంది. ఎవరికి కొట్టద్దండి, మన ఛానల్ రివ్యూ అయితే వస్తుంది ఖచ్చితంగా 9:45 10 PM లోపల అయితే మన ఛానల్లో రివ్యూ వస్తుంది. ఆ రివ్యూ కోసం అయితే వెయిట్ చేస్తానండి. బ్లాక్ బస్టర్ ఎపిసోడ్స్ రివ్యూ అయితే నేనైతే ఖచ్చితంగా ఇస్తాను. మీరు ఎంత సపోర్ట్ చేస్తారో అంత అయితే సపోర్ట్ చేయండి. సరే, ఈరోజు ఎపిసోడ్లో కానీ అప్కమింగ్ ఎపిసోడ్స్లో కానీ వెళ్ళిపోయినట్టయితే మెయిన్గా ఇన్ని రోజులు నిషిక అలాగే మన వైజయంతి గారు అలాగే అక్కడ మన యువరాజు ఒక ప్రాబ్లం అయితే బాగా దాచిపెట్టారంటే అక్కడ మన శ్రీవల్లి ఉంది కదా, శ్రీవల్లి జన్మ రహస్యాన్ని అయితే వాళ్ళైతే భయంకరంగా దాచిపెట్టారు. భయంకరంగా దాచిపెట్టిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ అనేటివి అలా వస్తాయి, కొంచెం ఇంప్లిమెంట్ అయితే చేస్తాయి, మళ్ళీ ఒక వారం గ్యాప్ తీసుకుంటాయి, మళ్ళీ ఆ గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత అయితే వస్తాయి. ఆ వారం అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్స్ అనేటివి వెళ్ళిపోతాయి, మనకు అసలు కనపడడం వల్ల ఎక్కడ పోతాయో తెలియదు అసలు. ఆ విధంగా కొన్ని క్యారెక్టర్స్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే మన సుధాకర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడు గురించి మాట్లాడుకున్నట్టయితే వాళ్ళ తమ్ముడు కూడా వచ్చి పొడిచేస్తాను, ఎవడరా నువ్వు, దీన్ని అంతు చూస్తాను అనేసి మన కేదార్ని జగదాత్రిని అయితే షేక్ ఆడిద్దాం అనుకున్నారు. వాళ్ళు షేక్ ఆడిచ్చే ముందుకి ఇంకా ఏడపోయినాడో పత్తా లేకుండా అయితే వెళ్ళిపోయాడు. అక్కడ ఏమీ అసలు ఎంటికి కాదు కదా, కనీసం ఇంటికి గాల్లో అలా లేపను కూడా లేపలేకపోయాడు. పీకడం కాదు కదా, కనీసం అలా టచ్ కూడా చేయలేకపోయాడు. అందుకోసం అనేసి తట్టా పుట్టా చదువుకొని 2 వారాలు 3 వారాలు ఆ నిప్పుల పైన ఎగరతాడు చూడండి మనిషి, అంటే నిప్పులు కింద పోస్తే ఎలాగైతే ఎగరతాడో అలా గలగలగల ఆడినాడు. ఆడి ఇంకా పరిగెత్తి వెళ్ళిపోయినాడు. ఇంకా నిప్పులు నాకు వద్దురా నాయన, ఈ నిప్పులతో పొట్టి నాకు వద్దు అనేసి పరిగెత్తి అయితే వెళ్ళిపోయాడు. అది అయిపోయిన తర్వాత మన కేదార్ వాళ్ళ తాతగారు అయితే వచ్చారు. వాళ్ళు కూడా అంతే 2 వారాలు 3 వారాల పాటు ఎవర్రా యువరాజు, నా మనవడ్రా యువరాజు, నా మనవడ్రా కేదార్ అనేసి యువరాజుని కేదార్ అనుకొని కొంచెం ఆయన కూడా శివతాండవం అయితే చేశాడు. శివతాండవం చేసిన తర్వాత మొత్తానికి అయితే నిజం తెలుసుకున్న తర్వాత మన కేదారే అసలైన వారసుడు అనేసి నిజం తెలుసుకున్న తర్వాత నిజం చెప్పాలనుకుని వచ్చే లోపల ఇక్కడ యువరాజు చేసిన ప్లాన్కి ఆ జగదాత్రి కేదారు కొంచెం అంటే వాళ్ళ మామయ్యని ఎలాగైనా కాపాడుకోవాలి, నాన్న ఎలాగైనా కాపాడుకోవాలని ఆతృత ఏ మనిషి కన్నా సాధారణ మనిషి కన్నా ఉంటుంది. ఆ సాధారణ మనిషికి ఉండడం వల్ల అక్కడైతే అది జరిగింది. తాతగారు చాప్టర్ కూడా ఆడికైతే క్లోజ్ అయింది. తాతగారు చాప్టర్ క్లోజ్ అయ్యేందుకు ఇప్పుడు పాపారాయుడు అనే కొత్త క్యారెక్టర్ అయితే వచ్చింది. ఆ పాపారాయుడు అనే క్యారెక్టరు ఈమె ఇంతకుముందు ఇద్దరు ఒకరు వచ్చి అక్కడ కేదార్ వాళ్ళ అమ్మగారికి అయితే తండ్రి అయితే, ఇంకొకరు వచ్చి కేదార్ వాళ్ళ అమ్మగారిని చంపింది నేనే, మీ అమ్మని చంపింది నేనే అనేసి వచ్చినోడంతా అదే మాట, మీ అమ్మని చంపింది నేనే, మీ అమ్మని చంపింది నేనే అనేసి వచ్చినోడు ప్రతి ఒక్కడు అదే మాట చెప్తాను కదా. ఇక్కడ ఎవరు చంపారో మనకు తర్వాత కథలేండి, అది వదిలేద్దాం, మనకి ఎందుకులే కానీ అది సరే అనేసి మొత్తానికి అయితే ఈ క్యారెక్టర్ కూడా పాపారాయుడు అనే క్యారెక్టర్ అయితే వచ్చింది. పాపారాయుడు క్యారెక్టర్ కూడా ఒక వారం అయితే బాగా హల్చల్ చేసినారు వచ్చి, అంటే మన వైజయంతి గారిని చంపేస్తా పొడిచేస్తా, అసలు నువ్వు తప్పు చేస్తా అంటే ఎలా ఉంటుందంటే ఒకప్పట్లో, ఇప్పుడంతా సహజం అయిపోయిందా అంటే అది వదిలేండి, దాని గురించి మాట్లాడకూడదు మనం, అది ఎక్కడికెక్కడికో దారి తీస్తుంది. మళ్ళీ నేను వైరల్ అయిపోయినా అంటే మళ్ళీ మామూలు వైరల్ కాదు అది. అక్కడ వైజయంతి గారు తప్పు చేశారంటే అక్కడ జీర్ణించుకోలేకపోయాడు. అంటే నా చెల్లెలు తప్పు చేసిందా, అంటే భర్తను పెట్టుకొని వేరే వాళ్ళతో ఇది బిడ్డను కనిందా అనేసి అక్కడ బాగా డిస్టర్బ్ అయితే అయిపోయాడు. బాగా డిస్టర్బ్ అయిపోయిన తర్వాత మన పాపారాయుడు గారు ఎలాగైనా సరే నా రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలన్నా సరే ఎవరన్నా సరే అసలు భూమిపైన ఉండకూడదు, నా పరువు నేను కాపాడుకోవాలి, అంటే పరువు హత్యలు అంటారు ఇవి. పరువు హత్యలు అంటే మనం సినిమాల్లో చూస్తుంటాం కదా, ఆ విధంగా సరే పెళ్ళి ప్రేమించిన వాడు పెళ్లి చేసుకున్నాడంటే పరువు హత్య అనేసి అంటారు కదా, అంటే కన్న కూతుర్ని కన్న కొడుకుని చంపుకున్న ఫాదర్లు కూడా మనకైతే సినిమాల్లో చూస్తుంటాం మనం. ఆ విధంగా అయితే పరువు హత్యలు అయితే అక్కడ వైజయంతి గారిని అయితే చంపాలనేసి ఎన్నో ప్రయత్నాలు ఎన్నో కుట్రలు అయితే చేశాడు. ఆ కుట్రల ముందు అక్కడ జగదాత్రి అలియాస్ జేడి ఉందన్న సంగతి మర్చిపోయారు వీళ్ళు. అందుకోసం అనేసి వీళ్ళు ఇన్ని ప్రయత్నాలు అయితే చేశారు. మొత్తానికి అయితే మన వైజయంతి గారికి అయితే విషయం అయితే పెట్టాడు. ఇడ్లీలో ప్రేమగా తిని చెల్లి అనేసి విషయం అయితే నీట్గా కలిపి అయితే పెట్టాడు. ఇంకా పోయిండాల్సింది. అసలు చెడ్డోళ్ళు భూమికి భారం. అసలు వైజయంతి లాంటి వాళ్ళు అస్సలు ఉండకూడదు. నాకు తెలిసినంత వరకు ఒక ఇంట్లో వాళ్ళు కానీ ఉన్నారంటే
ఇల్లు ఎంత గొప్పగా ఉన్నా సరే ఆ ఇల్లు అట్టే నిలువున కూలిపోతుంది. అలాంటి వాళ్ళు కానీ ఉన్నారంటే వాళ్ళు సీరియల్లో ఉంటారు కాబట్టి సరిపోయింది. రియల్ లైఫ్లో కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఇల్లు అనేది ఏ అసలు అమ్మన్న అబద్ధం చెప్పచ్చు కానీ, ఎందుకంటే కూతురు పని చేయకూడదు అనేసి అమ్మన్న అబద్ధం చెప్పచ్చు కానీ, ఇక్కడ అత్తే నా కోడలు వారసురాలను ఇస్తా ఉంది, వారసుని ఇస్తా ఉంది అనేసి అబద్ధం చెప్పిన అత్త చరిత్రలో ఏమైనా ఉన్నారంటే మాత్రం అది వైజయంతి గారే అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ కేదారు అలాగే మన జగదాత్రి అయితే ఆ డాక్టర్ని అయితే పట్టుకొని వచ్చి అక్కడ నిష్కా నిజమైతే చెప్పించారు. నిష్కా నిజం చెప్పించిన తర్వాత అంతా బాగుంది అనుకుంటే మళ్ళీ పాపారాయుడు అయితే ఎంటర్ అయ్యాడు. పాపారాయుడు ఎంటర్ అయిన తర్వాత నేను మారిపోయినాను, నేను బాగున్నాను అనేసి వచ్చినాడు. ఓకే వచ్చినాడు. వచ్చిన తర్వాత మన వైజయంతిని అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వైజయంతి గారు అయితే అల్లవల్ల బతికి బట్ట కట్టారు. అంటే మంచి వాళ్ళు తొందరగా చచ్చిపోతారు, మూర్ఖులు దరిద్రులు ఉంటారు చూడండి, వాళ్ళు 100 సంవత్సరాలైనా సరే ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టడానికి బతికే ఉంటారు కదా, ఆ విధంగా ఆ విషయం చేరినా కానీ మళ్ళీ బతికైతే వచ్చేసింది. బతికొచ్చిన తర్వాత అక్కడ మన యువరాజ్ అయితే ఒక తప్పు అయితే చేశాడు. ఇలా కాలర్ పట్టుకొని అసలు మా అమ్మ కూతురే కాదు శ్రీవల్లి అనేసి ఒక మాట చెప్పాడు. అది జగదాత్రి లాగానే ఆలోచిస్తాను. ఇంకా జేడీలాగా ఆలోచించలేదు. జేడీలాగా ఆలోచించుంటే అది కథ వేరే ఉండేది. ఆ కథ వేరే ఉండే దాని గురించి మాట్లాడదాం. సడన్ అది అయిపోయిన తర్వాత అక్కడ ఆలోచన చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పోయేసి ఇద్దరు మంతనాలు అయితే జరిపి, అంటే శ్రీవల్లి నా కూతురు కాదన్న సుహాసిని కూతురు, అంటే కేదార్ వాళ్ళ అమ్మగారు కూతురు, కేదార్కి చెల్లి అవుతుంది, ఒకళ్ళు కానీ వాళ్ళు కానీ నిజం తెలుసుకున్నారంటే అప్పుడు ఆయనకి కొడుకునన్న దూరం పెట్టాడు కానీ కూతురుని అసలు దూరం పెట్టాడు. ఎందుకంటే నా కూతురు అంటేనే యాక్సెప్ట్ చేశాడు, అలాంటిది తన సొంత కూతురు అంటే దూరం పెట్టాడు. ఎందుకంటే ఒక అమ్మాయి సొసైటీలో బతకాలంటే చాలా చాలా కష్టం, తండ్రి లేకుండా కానీ ఫ్యామిలీ లేకుండా ఆ విధంగా కష్టం అనేసి ఆ తండ్రి ఎలాగైనా సరే యాక్సెప్ట్ చేస్తాడు అన్న అనేసి వాళ్ళ చెల్లెళ్ళు దొంగ కన్నీళ్ళు కాడ్చకుంది. అన్న పాపారాయుడు పరువు బాయ ఏమన్నా పని అనేసి నేను మారిపోయానమ్మా అనేసి జగదాత్రి ముందర అయితే దొంగ నాటకం అయితే మొదలుపెట్టారు. అన్న చెల్లెలు అయితే దొంగ నాటకం మొదలుపెట్టారు. దొంగ నాటకం మొదలుపెట్టిన తర్వాత శ్రీవల్లిని ఆ ఇంట్లోంచి తప్పించి అంటే బయటికి తీసుకెళ్ళి శ్రీవల్లిని వీళ్ళందరికీ దూరం చేసి శ్రీవల్లి క్యారెక్టర్ లేకుండా, అంటే శ్రీవల్లి అనే అమ్మాయి ఒకటి ఉంది అనేసి తెలియకుండా చేయాలనేసి వాళ్ళైతే విశ్వ ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఇక్కడ మనం ఒక మాట అయితే మాట్లాడుకున్నాం కదా ఫస్ట్లో, తాతగారు అలాగే ఎవరన్నా ఒక అమ్మాయి పుట్టింది అనేసి మాట్లాడుకున్నాం కదా, ఆ అమ్మాయి మ్యాటర్ ఏమన్నా ఇప్పుడు తీసుకొస్తారు. అంటే 2 పాయింట్లు అయితే మనకు స్ట్రైక్ అయితే చేశారు. ఏం పాయింట్లు? యువరాజ్ వచ్చి అసలు మా అమ్మ కూతురే కాదు శ్రీవల్లి అనేసి ఒక పాయింట్, అదే అయిపోయిన తర్వాత హాస్పిటల్లో దొంగ మంతనాలు చెప్పారు కదా, ఆ 2 పాయింట్లు. అలాగే శ్రీవల్లి అక్కడ చూస్తా అంటే పాపారాయణ చూస్తా ఉంటేనే భయపడిపోతాను, గడగడ వణికిపోతాను. ఎందుకంటే శ్రీవల్లి కోసమే కదా వాళ్ళ అమ్మని చంపాలనుకున్నారు, అలాంటిది శ్రీవల్లిని పెడతారా? అసలు అది ఎలా చెప్పాలంటే పరువు, నాకు అర్థం కావట్లేదు ఎలా చెప్పాలనేసి. యాక్చువల్గా చెప్పాలంటే అది ఎలా చెప్పచ్చు అంటే, ఇప్పుడు పరువు కోసం అనేసి చెల్లినే చంపాలనుకుంటే అలాంటిది పరువు కోసం పుట్టిన ఒక అమ్మాయిని చంపాలనేది పాపారాయుడు ప్లాన్ అయ్యి ఉండొచ్చు కదా. అందుకని శ్రీవల్లి ముందుతోనే ఆలోచించి, అక్కడ నేను కరెక్ట్గా చెప్పలేకపోతాను, మీరు అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు సొంత చెల్లినే చంపాలనుకున్న పరువు కోసం, అలాంటిది పరువే నిలువెత్తు రూపంలో ఉంటే ఆ పరువుని ఏం చేస్తారు చెప్పండి? ఆ పరువే అనేది లేకపోతే ఎప్పటికీ నిజం అనేది బయటికి రాదు కదా. నిజం అనేది బయటికి రాకపోతే అప్పుడు ఆ విధంగా అయితే శ్రీవల్లి అయితే ఆలోచిస్తుంది. ఆ విధంగా శ్రీవల్లి ఆలోచించడం వల్ల, అది కాకుండా మనం కొంతమంది మనుషులను చూస్తే అసలు చూడడానికి భయంగా ఉంటుంది, వాళ్ళ దగ్గరికి పోవడానికి భయంగా ఉంటుంది. అలాగ రాక్షసుల్లాగా ఉంటే మనుషులు మనం ఎలా పోతాం చెప్పండి? పోలేం కదా. ఆ విధంగా అయితే మన శ్రీవల్లి అయితే భయపడిపోతుంది. అమ్మో నేను పోను, మీరందరూ ఉంటేనే నాకు అంత భయంగా ఉంది, ఆయన ముందర నిలబడాలంటే నాకు భయంగా ఉందన్న వదిన, నన్ను ఎలాగైనా సరే పంపించండి వదిన అనేసి. అక్కడ ఇంకా వేరే ఆప్షన్ లేకుండా సరైన కిందికి అయితే వచ్చారు. మనకు అప్కమింగ్ ప్రోమోలో చూస్తే ఇంకా చేయి పట్టుకొని బరా ఈడ్చుకొని పోతా ఉండడు. అక్కడ కౌశికి కూడా ఇంకేమి అడ్డు చెప్పలేక, సరే మామయ్య తను పంపించేద్దాము, మామయ్య బాగా చూసుకుంటాడు కదా అనేసి కౌశికి కూడా రెడీ అయిపోతే మన జగదాత్రి ఎలాగోలా ఆపుతుంది. ఇప్పుడు ఎన్నో క్వశ్చన్ మార్క్లు ఉంటాయి సీరియల్లో, మనము పర్టికులర్గా ఈ క్వశ్చన్తోనే ఆపుతుంది అనేసి మనకైతే తెలియదు. కానీ ఒక రోజు 2 రోజులు టైం ఇవ్వండి అని చెప్పచ్చు. లేకపోతే ఎందుకు మీరు ఇంత సడన్గా మారిపోయారు, ఇప్పుడు మీరు పరువు కోసం అని మీ చెల్లెని చంపాలనుకున్నారు, ఇప్పుడు ఆ పరువే నిలువెత్తు రూపంలో ఉంది, ఆ పరువుని లేకుండా చేస్తే, అంటే ఆ సాక్ష్యాన్ని లేకుండా చేస్తే మీ చెల్లెలు ఎలాంటి తప్పు చేయలేదనేసి మీరు ఏమైనా నిరూపించచ్చు కదా అనేసి మన జగదాత్రి ఏదో క్వశ్చన్ మార్క్ వేసి శ్రీవల్లిని అయితే ఆపే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది 2 ఎపిసోడ్లు అయితే జరగచ్చు. మళ్ళీ తర్వాత ఎపిసోడ్స్లో మన జగదాత్రికి జేడీ రూపంలో ఏదో ఒక కేసు రావచ్చు, ఆ కేసును 2 రోజులు అయితే ఛేదించవచ్చు. అది అయిపోయిన తర్వాత ఆఫీస్ సమస్యలు కూడా ఏదో సోనీ అయితే కుట్రలు చేస్తాను కదా, ఆఫీస్ పిఏ కుట్రలు చేస్తాను కదా, దానికి సంబంధించి కూడా ఎపిసోడ్స్ అయితే రావచ్చు.
చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. అలాగే జగదాత్రి, కేదారు అక్కడ యువరాజ్ని ఏమైనా నిలదీస్తారా అనే దాని గురించి కూడా మనం అయితే చూద్దాం. మంచిగా ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. రేపటి నుంచి 45 మినిట్స్ అయితే ఎంజాయ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.